గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. గజ్వెల్ను అభివృద్ధికి కేరాఫ్ గా మార్చిన ఘనత కేసీఆర్దే. రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నాడని హరీష్ రావు ఫైర్. మైనార్టీల సంక్షేమాన్ని రేవంత్ సర్కార్ గాలి కొదిలేసింది. రంజాన్ తోఫా మాయమైందన్న కేటీఆర్, హరీష్ రావు కవిత. కేసీఆర్ పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు. బంజారాహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు. కోర్టుకు వెళ్తామన్న భయంతోనే అసెంబ్లీ బులెటిన్ ఇవ్వడం లేదు. సస్పెన్షన్ కాపీ ఇచ్చే దమ్ము ప్రభుత్వానికి లేదన్న జగదీష్ రెడ్డి. పదేళ్ల కేసీఆర్ పాలనలో పంటలు సమృద్ధిగా పండాయి. 15 నెలల రేవంత్ పాలనతో కరువొచ్చిందన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి. $18,000 జీతం కోసం మళ్లీ పోరుబాట పట్టిన ఆశా వర్కర్లు. కోటిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి. అప్డేట్ చూస్తే మహారాష్ట్రలోని ముంబైలో అగ్ని ప్రమాదం జరిగింది. సియోన్ ధారావి లింక్ రోడ్లోని నేచర్ పార్క్ దగ్గర గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్తున్న ట్రక్ మంటల్లో చిక్కుకుంది. పిఎన్జీపీ కాలనీ వద్ద వాహనంలో నిప్పంటుకుంది. గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు శబ్దాలకు భయంతో స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేతికొచ్చిన పంటలు ఎండుతున్నాయని ఆందోళన చేస్తున్నారు. పంటలు ఎండితే అప్పుల పాలే ఆత్మహత్యలు తప్పవని వాపోతున్నారు. ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సాగునీళ్లందక పంటలు ఎండుతున్నాయని రైతులు ఆందోళన బాటపడుతున్నారు. పంటలు కోతకు వచ్చే దశలో నీళ్లు లేక ఎండిపోతున్నాయని అల్లాడుతున్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కోటినాయక్ తండా వద్ద సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై ఎస్ఆర్ఎస్పీ కాల్వ వద్ద రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ఇప్పటికే సగానికి పైగా పంటలు ఎండిపోయాయని, మిగతా పొలాలు కోత దశకు వచ్చినందున ఈ కొద్ది రోజులైనా పూర్తి స్థాయిలో నీళ్లివ్వాలని కోరారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని నిందించారు. అటు సిద్దిపేట జిల్లాలో కూడా రైతులు ఆందోళన చేశారు. తపాస్పల్లి రిజర్వాయర్కు గోదావరి జలాలు పంపింగ్ చేసి మిగిలిన పంటలను కాపాడాలని, ఇప్పటి వరకు ఎండిపోయిన పంటలకు ఎకరాకు 50,000 నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రైతులు చేర్యాల పట్టణంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అకాల వర్షాలు, వడగళ్లతో వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని, వెంటనే నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం వెంటనే సర్వే చేపట్టి అకాల వర్షాలకు ఇళ్లు, పంటలు కోల్పోయిన వారిని ఆదుకోవాలని ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. అకాల వర్షాల వల్ల మొక్కజొన్న, వరి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతు సంఘ నాయకులు కోరారు.
నష్టాన్ని ప్రాథమిక అంచనాగా 11,000 కోట్ల రూపాయలు మాత్రమే జరిగిందని ప్రభుత్వం ప్రకటించిందని, ఇది వాస్తవం కాదని మండిపడ్డారు. కేంద్రం 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ప్రకృతి వైపరీత్యాల కింద కేటాయించిన నిధులు కూడా రైతులకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు బీమా పథకాన్ని ప్రారంభించలేదని, సీఎం ఫసల్ బీమాలో చేరినప్పటికీ ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులకు పరిహారం రాదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పూర్తి వ్యవహారాన్ని రైతులకు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. మరి రైతులకు జరిగిన ఈ విపత్తును దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేసి, మరి ముఖ్యంగా ఈ సిర్పూర్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గాల్లో ఇక్కడ ఎక్కువగా నష్టమైంది, వీళ్ళందరి పరిస్థితి ఘోరంగా ఉంది. సో అందుకొరకు వీళ్ళకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. కష్టపడి సాగు చేసిన పంటలు ఎండుతుండటంతో బోర్లు వేసి అప్పుల పాలై రాజన్న సిరిసిల్ల జిల్లా చిప్పలపల్లిలో పరశురాములు అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఊరి సమీపంలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయంలో గంటకు ఊరేసుకుని తను చాలించాడు. అప్పటికే తన 2 కొడుకులను గల్ఫ్ దేశం పంపించేందుకు అప్పులు చేసిన పరశురాములు బోర్ల కోసం కూడా అప్పులు చేశాడు. ఆ బాకీలు తీర్చేందుకు భూమిని అమ్ముకోలేక, అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకున్నాడు. సాగునీళ్లందక పంటలు ఎండుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడి కింద లక్షలు పెట్టామని, చేతికొచ్చిన పంటలు ఎండితే ఎలా బతకాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సాగునీరు విడుదల చేసి కొద్దో గొప్పో మిగిలిన పంటలను కాపాడాలని కోరుతున్నారు. నెలలుగా వాయిదాలు పడుతున్న మంత్రివర్గ విస్తరణ చివరి దశకు చేరింది. ఏఐసీసీ పెద్దల పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ చర్చల్లో మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే 6 బెర్తులలో అన్ని భర్తీ చేస్తారా? 4 మంత్రులుగా అవకాశం ఇచ్చి మరో 2 పెండింగ్లో పెడతారా? మంత్రి పదవి దక్కించుకునే నేతలెవరు? అదృష్టం ఎవరిని వరించనుంది? ప్రచారంలో ఉన్న నేతలకే ఛాన్స్ దక్కనుందా, లేక అనూహ్యంగా కొత్త పేర్లు తెరపైకొస్తాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ పిలుపుతో హుటాహుట్న 40వసారి ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇందిరాభవన్లో కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో చర్చించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గ కూర్పు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చించారు. అయితే అధిష్టానం మంత్రివర్గ విస్తరణపై ఒక నిర్ణయానికి వచ్చినా ఇప్పటికిప్పుడు ప్రకటించకపోవచ్చంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఉగాదికి అటు ఇటుగా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే ఛాన్స్ ఉంది అంటున్నారు నేతలు. ఇక విస్తరణపై అధిష్టానం తుది కసరత్తు చేస్తుండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గ విస్తరణ కోసం లోకల్ నేతలతో పాటు ఢిల్లీ పెద్దలు ఇప్పటికే తీవ్ర కసరత్తు చేశారు. ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణ చేయాలని హస్తం నేతలు భావించారు. ఇప్పటి వరకు మంత్రులు లేని ఉమ్మడి జిల్లాలకు, మంత్రివర్గంలో లేని సామాజిక వర్గాలకు విస్తరణలో చోటు కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు కావస్తున్నా పూర్తిస్థాయి మంత్రివర్గం లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఒక్కో మంత్రి వద్ద 3-4 శాఖలు ఉండటంతో పనిభారం కూడా ఎక్కువవుతోంది. ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదా పడిన కేబినెట్ విస్తరణపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు మంత్రుల ప్రాతినిధ్యం లేని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఒక్కొక్కరికి కేబినెట్లో ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ, పాలమూరు నుంచి నేతలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని చర్చ జరుగుతోంది. గతంలోనే సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, పలువురు రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకుంది హైకమాండ్.
ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, పాలమూరు నుండి వాకాటి శ్రీహరి, ఆదిలాబాద్ నుండి వివేక్ వెంకటస్వామి, ప్రేమ్సాగర్ రావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకాటి శ్రీహరి పేర్లు దాదాపుగా ఫైనల్ అయినట్లు సమాచారం. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్లను పరిశీలించినట్లు సమాచారం. వీరికి కేబినెట్ లో ఛాన్స్ రాకపోతే చీఫ్ పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు రేసులో ఉన్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ నుండి అవకాశమిస్తే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అధిష్టానం భావిస్తోంది. మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ అమీరుల్లా ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ నుండి గెలుపొందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో అధిష్టాన నిర్ణయమే కీలకంగా ఉంటుందంటున్నారు హస్తం పార్టీ నేతలు. 6 ఖాళీలలో 4 భర్తీ చేసి మరో 2 పెండింగ్లో పెట్టే అవకాశం కూడా ఉంది అంటున్నాయి పార్టీ వర్గాలు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఎలా ఉన్నా ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందంటున్నారు పార్టీ నేతలు. అందులో ప్రధానంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి విషయంలో అధిష్టానం సానుకూలంగా ఉందట. అటు ఇటీవల అనూహ్యంగా ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి మంత్రివర్గంలో చోటు లభించే ఛాన్స్ ఉంది అంటున్నారు మరికొంతమంది నేతలు. రెగ్యులర్గా ప్రచారంలో ఉన్న పేర్లే కాకుండా కొత్త పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. మంత్రివర్గ విస్తరణతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, నామినేటెడ్ పోస్టుల భర్తీపైన అధిష్టానం తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు నేతలు. ఇప్పటికే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధిష్టానానికి నివేదిక అందించిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. మంత్రివర్గ విస్తరణతో పాటు పనితీరు బాగా లేకపోతే అధిష్టానం ఒకరిద్దరికి ఉద్వాసన కూడా పలికే అవకాశం ఉందన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ దాదాపు తుది దశకు చేరింది. అయితే ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను భర్తీ చేస్తారా లేక 2 మంత్రి పదవులను ఖాళీగా ఉంచుతారా అన్న చర్చ నడుస్తుంది. మరి కేబినెట్లో చోటు దక్కించుకునే ఆ కొత్త మంత్రులు ఎవరో చూడాలి. పదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ మహానగరం కాంగ్రెస్ పాలనలో నేరాలు ఘోరాలతో అట్టుడుకుతోంది. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు భద్రత కరువైంది. శాంతి భద్రతలు క్షీణించాయి. హత్యలు, లైంగిక దాడులు, ఇతర నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే 2 హత్యలు, 2 లైంగిక దాడుల ఘటనలు చోటు చేసుకోవడం నగరవాసులను భయాందోళనకు గురిచేసింది. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నేరాలు ఘోరాలకు అడ్డాగా మారింది. హత్యలు, లైంగిక దాడులు, ఇతర నేరాలు నిత్యకృత్యమయ్యాయి. సోమవారం ఒక్కరోజే 2 హత్యలు, మరో 2 లైంగిక దాడుల ఘటనలతో నగరం అట్టుడికింది. వివాహేతర సంబంధానికి సహకరించలేదని ఓ దుండగుడు ఏకంగా లాయర్నే హత్య చేశాడు. మరోవైపు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హత్యకు గురైన ఓ వ్యక్తి మృతదేహం బయటపడింది. మరోచోట ఎంఎంటీఎస్ రైల్లో ఒంటరిగా ఉన్న యువతిపై లైంగిక దాడి ప్రయత్నం జరగగా తప్పించుకునే క్రమంలో నడుస్తున్న రైలు నుంచి దూకిన ఆ యువతి తీవ్ర గాయాల పాలైంది. ఇంకో చోట ఒక కార్యక్రమానికి బాలీవుడ్ నటిని అతిథిగా పిలిపించి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. చంపాపేట్ డివిజన్ ఈస్ట్ మారుతినగర్లోని శ్రీనివాస్ అపార్ట్మెంట్లో నివసించే ఇజ్రాయిల్ రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. అదే అపార్ట్మెంట్లో వాచ్మెన్గా కాంతారావు, అతని భార్య కళ్యాణి పనిచేస్తున్నారు.
అయితే ఈ అపార్ట్మెంటుకు అప్పుడప్పుడు ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ మరమ్మతులకు వచ్చే దస్తగిరికి కళ్యాణితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసిన కాంతారావు తన భార్యను తీసుకుని సొంత ఊరు వెళ్లిపోయాడు. కాగా కళ్యాణిని ఎలాగైనా మళ్లీ నగరానికి రప్పించాలని దస్తగిరి వెళ్లి న్యాయవాది ఇజ్రాయిల్ను కోరాడు. తాను న్యాయవాదినని, బ్రోకర్ను కానని పద్ధతి మార్చుకోవాలని ఇజ్రాయిల్ హెచ్చరించాడు. అయితే తాను కాంతారావును హత్య చేస్తానని, అరెస్ట్ అయితే బెయిలైనా ఇప్పించాలని దస్తగిరి కోరాడు. దీనికి అంగీకరించని ఇజ్రాయిల్ అతన్ని మందలించాడు. దీంతో కక్ష పెంచుకున్న దస్తగిరి పథకం ప్రకారం సోమవారం ఉదయం ఇజ్రాయిల్పై కత్తితో దాడి చేశాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు అతన్ని ఓఆర్డీఓ దవాఖానాకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. జియాగూడలోని బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రక్తపు మడుగులో పడి ఉన్న ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలోని మనోరంజన్ కాంప్లెక్స్ వెనుక ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్టు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. వ్యక్తి తలపై తీవ్ర గాయాలు ఉండడంతో బండరాళ్లతో కొట్టి చంపినట్టు నిర్ధారించారు. ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన యువతి మేడ్చల్లోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 22న సెల్ ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ వచ్చిన యువతి తిరుగు ప్రయాణంలో తెల్లాపూర్ మేడ్చల్ ఎంఎంటీఎస్ రైల్లో లేడీస్ కోచ్లో ఎక్కింది. అప్పటికే ఆ బోగీలో ఉన్న ఇద్దరు మహిళా ప్రయాణికులు అల్వాల్ స్టేషన్లో దిగిపోయారు. ఇంతలో లేడీస్ కోచ్లోకి ఎక్కిన ఓ దుండగుడు ఒంటరిగా ఉన్న యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆ యువతి తీవ్ర భయాందోళనకు గురై తప్పించుకునే ప్రయత్నంలో కొంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేసింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆ యువతిని గుర్తించిన స్థానికులు 108కు ఫోన్ చేశారు. చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానాకు తరలించారు. యువతి తలకు, దవడ, ఎముకకు గాయమైందని, సరిగ్గా మాట్లాడలేకపోతున్నదని రైల్వే పోలీసులు తెలిపారు. నిందితుడిని గుర్తుపడతారని బాధితురాలు చెప్పడంతో స్పెషల్ టీమ్స్ను రంగంలోకి దింపినట్టు ఎస్పీ చందన తెలిపారు. హైదరాబాద్కు చెందిన కొందరు వ్యక్తులు ఈ నెల 18న బాలీవుడ్ సహాయ నటిని షాపు ప్రారంభానికని ముంబై నుంచి పిలిపించారు. మాసబ్ ట్యాంక్లోని సత్య అపార్ట్మెంట్లో వసతి కల్పించారు. 21న ఇద్దరు మహిళలు, 3 పురుషులు ఆమె ఉంటున్న గదిలోకి వచ్చి వ్యభిచారం చెయ్యాలంటూ ఒత్తిడి చేశారు. ఆమె ఒప్పుకోకపోవడంతో దాడికి పాల్పడి ఆమె వద్దనున్న 50,000 రూపాయలు తీసుకుని పారిపోయారు. బాధితురాలు డైల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి ఆమెను విడిపించారు. ఈ ఘటనపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని మాసబ్ ట్యాంక్ పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీల్లో తేడాతోనే తప్పుడు ఫిర్యాదు చేశారని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్నం ఘటన షాక్కు గురిచేస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆత్మరక్షణ కోసం యువతి కదులుతున్న రైల్లో నుంచి దూకడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందన్న కేటీఆర్ పట్టపగలే నేరాలు చేసే ధైర్యం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ ఘటనపై శరవేగంగా దర్యాప్తు జరపాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. రాష్ట్ర పోలీసులతో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి బాధితురాలికి అన్ని విధాలా సాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్న ఘటన యావత్ తెలంగాణ సమాజాన్ని కలిచివేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆ కీచకుడి నుండి ఆత్మరక్షణ కోసం రైల్లో నుంచి దూకిన బాధితురాలి దీనస్థితికి బాధ్యులెవరని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటని విమర్శించారు. సీఎం రేవంతే హోంశాఖ బాధ్యతలు చూస్తున్నాడన్న ఆయన శాంతి భద్రతల వైఫల్యానికి సీఎం చేతగాని పాలనే కారణమని మండిపడ్డారు. ఎంఎంటీఎస్ ఘటన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు హరీష్ రావు.
ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం జరగడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే ఎస్పీ చందన దీప్తికి ఫోన్ చేసి ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని కవిత మండిపడ్డారు. మహిళల భద్రతపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కోవ లక్ష్మి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఎంటీఎస్ రైల్లో ఉద్యోగినిపై లైంగిక దాడి యత్నమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందాల పోటీలపై కాకుండా శాంతి భద్రతలపై దృష్టి పెట్టాలని సూచించారు. తీవ్ర గాయాల పాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని వారు పరామర్శించారు. దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు క్షీణించాయి. 3 గంటలకో రేప్, 6 గంటలకో మర్డర్, మహిళలు, చిన్నారులపై దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. పాలకపక్ష నేతలే ప్రశ్నించే ప్రతిపక్షంపై దాడులకు తెగబడుతున్న ఘటనలు ఉన్నాయి. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధికి చిరునామాగా ఉన్న హైదరాబాద్ పేరును కాంగ్రెస్ భ్రష్టు పట్టిస్తోందన్న ఆగ్రహం నగరవాసుల నుంచి వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద హోంశాఖ ఉన్నప్పటికీ శాంతి భద్రతలను పట్టించుకోవట్లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. గజ్వెల్ ను అభివృద్ధికి కేరాఫ్ గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గజ్వెల్ తో కేసీఆర్ ది పేగుబంధమని తేల్చి చెప్పారు. మిషన్ భగీరథతో గజ్వెల్ దాహార్తిని తీర్చిన ఘనత కేసీఆర్ దేనని గుర్తు చేశారు హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిల్లర రాజకీయాలకు, దివాలాకోరు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. కేసీఆర్ గారికి గజ్వేల్ కు ఉన్నటువంటిది పేగుబంధం, తల్లి పిల్లల బంధం. కేసీఆర్ గారు గజ్వేల్ ను ఈ రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన నాయకులు కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారి కృషితో, సకల సౌకర్యాలతో ఒక ఆదర్శ పట్టణం, అలరారే ఆదర్శ పట్టణంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారు. ఒకప్పుడు గతంలో గజ్వేల్ అంటే కక్షలు, కుట్రలు, పోలీస్ కేసులు, కోర్టుల చుట్టూ తిరగడము, భౌతిక దాడులు, ఇవన్నీ ఒకప్పటి గజ్వేల్. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రేమ అనురాగాలకు, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా గజ్వేల్ ను తీర్చిదిద్దారు. నిరంతరం గజ్వేల్లో అభివృద్ధి, సేవ అనే కార్యక్రమాలను అనునిత్యం కేసీఆర్ గారు జరిపారు. చివరికి దేశ ప్రధానమంత్రిని కూడా గజ్వేల్ కు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. గజ్వేల్లో త్రాగునీటి కోసం కటకటలాడేది. ట్యాంకర్లు, ఆటోలలో, రిక్షాలలో, డ్రమ్ములలో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గ గ్రామాల్లో చూశాం, గజ్వేల్ పట్టణంలో చూశాం. కానీ కేసీఆర్ గారు ఈరోజు మిషన్ భగీరథను తెచ్చి మొట్టమొదలు గజ్వేల్ అక్కా చెల్లెల దాహార్తిని తెచ్చిండు. ఏ అక్కా చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా గజ్వేల్లో త్రాగునీరు అందించారు కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో మిషన్ భగీరథ నీళ్లలో ప్రతి అక్కకు చెల్లెను రోజు పలకరిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే మిషన్ భగీరథ నీళ్లతోని కేసీఆర్ గారు ప్రతి ఇంట్లోని అక్కను చెల్లెను పలకరిస్తున్నాడు. ఆయన నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చిన నీళ్లు ఇవాళ వస్తలేవు. మిషన్ భగీరథ కూడా కోత పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. ఒకప్పుడు గజ్వేల్ రైతులు సాగునీరు లేక, కరెంటు లేక, ఉన్న భూమికి ధర లేక ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ప్రాంతంగా ఉండేది గజ్వేల్. కానీ కేసీఆర్ గారి కృషితో ఇటు మల్లన్న సాగర్, అటు కొండపోచమ్మ సాగర్, గలగలబారే గోదావరి జలాలలో ఇవాళ గజ్వేల్లో ధాన్య లక్ష్మి తాండవం చేస్తుంది. బంగారముల పంటలు పండుతున్నాయి ఇవాళ గజ్వేల్లో. భూముల ధరలు
4-5 లక్షలు లేని భూములు ఇవాళ 2 కోట్లు 3 కోట్లు కోటి రూపాయలకు పెరిగింది కేసీఆర్ గారి హయాంలో. 1 కోటి నుంచి 4 కోట్లకు పెరిగింది 4-5 లక్షల ధర లేని భూములు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి దరిద్ర పాలన వల్ల గజ్వేల్లో ధనలక్ష్మి మాయమైతుంది, భూముల ధరలు పడిపోతున్నాయి. ఎవరికన్నా ఆపదుండి అమ్ముకుందామంటే కూడా కొనే దిక్కు లేకుండా అయిపోయింది. పాఠశాలలు బూతు బంగ్లాలు లెక్క ఉంటుండే, పాత బూతు బంగ్లా లెక్క ఉండే గవర్నమెంట్ స్కూల్, ప్రజ్ఞాపూర్ స్కూల్ కానీ, గజ్వేల్ స్కూల్ కానీ, ఊర్లలో స్కూల్ కానీ బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ హబ్ కట్టిండు కేసీఆర్ గారు. పిల్లలకు యూనివర్సిటీలతో కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడే విధంగా అద్భుతమైన పాఠశాలల్ని, ఎడ్యుకేషన్ హబ్ ను కేసీఆర్ గారు నిర్మించారు. ఇవాళ సరస్వతి నిలయంగా ఈ గజ్వేల్ను తీర్చిదిద్దారు. అటు ఫారెస్ట్ యూనివర్సిటీ, ఇటు హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇటు ఎడ్యుకేషన్ హబ్, గురుకుల పాఠశాలలు సరస్వతి నిలయంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారు. తెలంగాణ వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీలో జరుగుతున్న అవకతవకలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎండగట్టారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఓ చెరువులో మంత్రి సీతక్కతో కలిసి 1,30,000 చేప పిల్లలు వేస్తే 8 లక్షలు వేసినట్లుగా లెక్కలు రాశారని కుండబద్దలు కొట్టారు. అధికారులతో కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యారని తేల్చి చెప్పారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.